ఈ వ్యాక్సినేషన్ ఎన్ని ఏజ్ అంటే కొందరు 12 ఇయర్స్ తర్వాత గూడా వ్యాక్సినేషన్ ఇస్తా ఆ! అంటున్నారు. అవును. అది అసలెందుకు? అంటే వాళ్ళు 12 ఇయర్స్ అంటే దాదాపు పెద్దగా అయితే వాళ్ళకు అవును. ఇమ్యూనిటీ పవర్ గూడా పెరుగుతది. ఉంటుంది. సప్లిమెంటరీస్ గూడా తీసుకుంటారు గదా! తీసుకుంటారు. ఇప్పుడు ఎందుకు మన వ్యాక్సినేషన్ ఎందుకు అవసరం అప్పుడు? వ్యాక్సినేషన్స్ మామూలుగా స్కెడ్యూల్ వైస్ మీరన్నట్టు ఒక 10-12 ఇయర్స్ వరకు ఉంటుంది. లాస్ట్ హెచ్‌పివి వ్యాక్సిన్స్, డీపీటీ డోసేజెస్ అని కొన్ని ఉంటాయి. కొన్ని కండిషన్స్‌లో ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు రెస్పిరేటరీ వైస్ ఎవ్రీ ఇయర్ ఫ్లూ ఇంజెక్షన్ తీసుకోమని చెప్తాం వాళ్ళకి. అలాగే కొన్ని రకాల వ్యాక్సినేషన్స్ కూడా బూస్టర్ డోసెస్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇవి అన్నీ ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేయడం కోసం కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్‌కి ఎక్స్‌పోజ్ అయితే మనకి రెసిస్టెన్స్ ఫార్మ్ అవుతుంటుంది. ఇప్పుడు న్యూ బార్న్ బేబీలలో చాలా మందికి నేను చూసినప్పుడు గూడా పుట్టగానే వాళ్ళకి జాండీస్ వస్తున్నాయని తీసుకెళ్ళి ఇంక్యుబేటర్‌లో పెట్టడం అట్లని జరుగుతుంది. మెయిన్‌గా ఎందుకు జాండీస్ ఎందుకొస్తాయి? అంటే పెద్దవాళ్ళకైతేనే కొంచెం ఫుడ్డు ప్రాబ్లము, ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల జాండీస్ వస్తాయంటారు గదా! పిల్లల్లో గూడా అప్పుడే న్యూ బార్న్ బేబీస్ కాబట్టి వాళ్ళకెందుకొస్తదసలు? సో, న్యూబార్న్ బేబీలో అన్ని బేబీస్‌కి జాండీస్ రావాలని లేదు. ఓకే. కొన్ని బేబీస్‌లో కొన్ని కండిషన్స్‌లోనే థర్డ్ డే మనము జాండీస్ టెస్ట్ చేసినప్పుడు వెరీ ప్రీటర్మ్ బేబీస్, లో బర్త్ వెయిట్ బేబీస్, కొంచెం ఆర్‌హెచ్ ఇన్‌కంపాటబిలిటీ అని కొన్ని కండిషన్స్ ఉన్న బేబీస్ అకార్డింగ్ టు వెయిట్, అకార్డింగ్ టు జెస్టేషనల్ ఏజ్ బట్టి జాండీస్‌కి ఫోటోథెరపీ అవసరమా లేదా అని డిసైడ్ చేస్తాం. ఈ జాండీస్ కూడా ఫిజియోలాజికల్ జాండీస్ అంటాం. బాడీలో అన్‌కాంజుగేటెడ్ బైలిరూబిన్ అని ఆ కండిషన్ ఫిజియోలాజికల్ జాండీస్. ఆ! సో, లివర్ మెటబాలిజం కొంచెం మెయింటైన్ అయ్యే వరకు టిల్ 1 మంత్ వరకు మైల్డ్‌గా జాండీస్ ప్రెజెంట్ అవుతుంది. సో, జాండీస్ పర్సెంటేజీ ఆ బేబీకి ఎక్కువ ఉంది అంటేనే మనం బేబీస్‌కి ఫోటోథెరపీ సజెస్ట్ చేస్తాం. ఓకే. సో, అన్ని బేబీస్‌కి జాండీస్ రావాలని లేదు. ఒకవేళ వచ్చినా అకార్డింగ్ టు క్రైటీరియా బట్టి మాత్రమే ఫోటోథెరపీ చెప్తా. కొందరు బేబీస్ కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడే కొన్ని ఉమ్మ నీరు మింగారు అది అయి అంటారు కదా! ఆ! అసలు అది ఎందుకు జరుగుతుంది అట్లా? దాని ఓకే. తర్వాత మీరు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? ఓకే. కొన్ని మదర్‌కి కొన్ని కోమార్బిడ్ కండిషన్స్ ఉంటాయి. ఇవి ఒక్కోసారి మదర్‌కి హైపర్ టెన్షను, డయాబెటిక్ ఎలాగో ఒక్కొక్కసారి బేబీ ప్రెజెంట్ అయిన తర్వాత కూడా బేబీకి ఏమన్నా ఉమ్మ నీరు తాగిందా, కార్డ్ ఏమన్నా టై ఉందా, క్లాంప్ ఉందా, ఈ కండిషన్స్ అన్నీ నార్మల్. ఓకే. సో, బేబీ ఉమ్మ నీరు తాగినప్పుడు కొన్ని బేబీస్ మాత్రమే యాస్పిరేట్ అవ్వడం, దానివల్ల ఆయాసం అవ్వడం అనేది ప్రెజెంట్ అవుతుంది. కొన్ని బేబీస్‌కి మన నార్మల్ ట్రీట్మెంట్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్‌తోనే నార్మల్ అయిపోతాయి. అంటే ఇప్పుడు న్యూ బార్న్ బేబీకి కూడా అస్తమా, న్యూమోనియా లాంటి అటాక్ అవుతుందా? లేకుంటే న్యూబార్న్ బేబీ కూడా బేబీకి ఇమ్మెచ్యూర్ ఇమ్యూన్ సిస్టమ్ ఉండడం వల్ల ఇంకా ఇమ్యూనిటీ వైస్ అడాప్షన్ ఉండకపోవడం వల్ల మోర్ ఎక్స్‌పోజర్ టు ఇన్ఫెక్షన్స్ అనమాట. చిన్న పిల్లలకు ఎప్పటినుంచి యాంటీబయాటిక్ ఇవ్వచ్చు? అంటే ఏ వయసు నుంచి ఇస్తారు? యాంటీబయాటిక్స్ యూసేజ్ మనం ఫస్ట్ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అది వైరలా, బ్యాక్టీరియా రూల్ ఔట్ చేసుకోవాలి. వైరల్ ఇన్ఫెక్షన్స్‌లో వెంటనే యాంటీబయాటిక్ యూసేజ్ అవసరం లేదు. మనం ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసి కొంచెం ప్రికాషన్స్ తీసుకొని కన్జర్వేటివ్ ట్రీట్మెంట్‌లోనే వైరల్ ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి. బ్యాక్టీరియలని కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. అందులో మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనే అని అనిపించినప్పుడే యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేస్తాం. అంటే ఏజ్ గ్రూప్ అనేది న్యూబార్న్ బేబీ కానీ, ఇన్ఫాంట్‌కి కానీ, చిల్డ్రన్స్ బిలో 5 ఇయర్స్ ఎబోవ్ వీళ్ళకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంది అన్నప్పుడు మాత్రమే యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది తగ్గకుండా చూసుకోగలం. ఇప్పుడు కొన్ని వ్యాధులు జెనెటికల్‌గా కూడా వస్తాయంట. హ్మ్. ఏ వ్యాధులొస్తాయి? అంటే ఓన్లీ అంటే మదర్‌కున్న జెనెటిక్ వ్యాధులే వస్తాయా? లేకుంటే ఫాదర్ తరపు నుంచి కూడా అట్లాంటియేమన్నా వీళ్ళకొచ్చే అవకాశాలున్నాయా? జెనెటిక్ వేరియేషన్స్ అనేవి ఒక్కొక్కసారి ఇద్దరి పేరెంట్స్‌కి ఎలా తెలుస్తున్నాయి? ఇప్పుడు ప్రెజెంట్ అయితే ర్యాండమ్‌గా ఒక బేబీకి జెనెటిక్ ప్రాబ్లమ్ ఏమన్నా ఉన్నప్పుడు, ఇంకొక బేబీని ప్లాన్ చేసేటప్పుడు ఫాదర్‌కి, మదర్‌కి క్రోమోజోమల్ వైస్ చెక్ చేస్తారు. అలా కాకుండా యాంటీనేటల్ స్కాన్‌లోనే మనకి ఫ్యూ సిండ్రోమ్స్ ఇప్పుడు డౌన్ సిండ్రోమ్ అలాంటి ఫ్యూ టెస్ట్‌లు ఎన్‌టీ స్కాన్ అని, తిఫా స్కాన్ అని కొన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్‌తో మనకి వాళ్ళకి జెనెటిక్ పరంగా వస్తున్నాయా లేవో చెక్ చేసుకోవచ్చు. అలా కాకుండా అమ్నియోటిక్ ఫ్లూయిడ్‌కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ కూడా ఇప్పుడు వచ్చాయి. వాటితో మనకి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నాయా లేదా అని కూడా చెక్ చేసుకోవచ్చు. చిన్న పిల్లలు ఏడుస్తూ ఉంటారు. వాళ్ళకేమైందో మనకు చెప్పలేరు వాళ్ళు. ఎగ్జాక్ట్. అట్లాంటి పిల్లల్ని మీ దగ్గర తీసుకొచ్చారనుకో, మీరు వాళ్ళని ఎట్లా డయాగ్నోసిస్ చేస్తారు? క్లినికల్ అసెస్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మరి న్యూ బార్న్ కానీ, ఇన్ఫాంట్ కానీ, చిల్డ్రన్స్ కానీ మనకి క్లినికల్ అసెస్మెంట్‌లోనే తెలుస్తుంది. అది వాళ్ళకి క్రై అనేది మెనీ క్లినికల్ ప్యాటర్న్స్ ఉంటాయి.
సో అది రెస్పిరేటరీ వైజ్ ఉందా, మనకి స్టమక్ రిలేటెడ్ గ్యాస్ట్రైటిస్ వైజ్ ఉందా, ఒక్కొక్కసారి మోర్ కామన్గా గ్యాస్ట్రైటిస్తో పిల్లలు వస్తుంటారు. అంటే మెయిన్ అవుట్ సైడ్ ఫుడ్ వేసుకున్న, హ్యాండ్ వాషింగ్ సరిగా లేకపోయినా, కంటామినేటెడ్ ఫుడ్ వాటర్తో. ఇప్పుడు రీసెంట్గా ఈ జనరేషన్లో ఎక్కువ గ్యాస్ట్రిక్ ఇన్ఫెక్షన్స్తోనే పిల్లలు వస్తున్నారు.